అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో హెర్బాలైఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్లోని వండర్ఫుల్ ప్రొడక్ట్ అయిన ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం. ఒకసారి న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఆపేసిన తర్వాత కూడా చాలామంది ఇష్టపడి వాడే అంత బెస్ట్ ప్రొడక్ట్ అండి ఎఫ్రెష్ అనేది. ఓన్లీ ఈ ఎఫ్రెష్ని మాత్రమే యూజ్ చేస్తూ మనం బరువు తగ్గొచ్చా? ఈ ఎఫ్రెష్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అసలు ఈ ఎఫ్రెష్ని ఎలా వాడితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి బేసిక్ ప్రోగ్రామ్తో ఈ ఎఫ్రెష్ అనేది ఇస్తారండి. ఈ ఎఫ్రెష్ని మనకి ఎనర్జీ డ్రింక్ మిక్స్ లాగా పనిచేస్తుంది. టీ కాఫీకి రీప్లేస్మెంట్గా మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే టీ కాఫీల కంటే ఈ ఎఫ్రెష్ ఎందుకు బెస్ట్ అంటే, ఒక లెమన్ టీ తాగితే 40 క్యాలరీల వరకు, ఒక గ్రీన్ టీ తాగితే 20 క్యాలరీల వరకు మన బాడీలో స్టోర్ అవుతాయి. ఈ క్యాలరీలను మనం ఖర్చు చేయాలంటే 20 నుంచి 30 నిమిషాల వరకు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. అదే టీ కాఫీకి రీప్లేస్మెంట్గా ఈ ఎఫ్రెష్ని యూజ్ చేయటం వల్ల మనకి ఒక 6 క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీలు మన బాడీకి అందుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఎఫ్రెష్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీ బయట నుంచి వచ్చే పొల్యూట్ నుండి ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో హాట్గా ఈ ఎఫ్రెష్ని తీసుకోవటం వల్ల మన బాడీలో ఉండే వేస్ట్ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయ్యి స్టమక్ క్లీన్ అవుతుంది. వెయిట్ లాస్ ప్రాసెస్లో మన బాడీలో ఉండే ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి ఈ ఎఫ్రెష్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఎఫ్రెష్లో మొత్తం 7 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అందరికీ తెలుసు కదా ఫ్లేవర్స్ అనేవి. లెమన్, ఇలాచీ, జింజర్, సినామిన్, పీచ్, ఇంకా తులసి, కొత్తగా వచ్చిన కాశ్మీరీ కవ్వ అనమాట. ఏ ఫ్లేవర్ అయినా కూడా ఒకే రకమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదండి. రోజు మొత్తంలో మనం 4-5 టైమ్స్ వరకు కూడా ఈ ఎఫ్రెష్ని తీసుకోవచ్చు. కొంచెం కెఫిన్ ఉంటుంది కాబట్టి నైట్ 6 తర్వాత దీన్ని తీసుకోకపోవటం మంచిది. నిద్ర పట్టకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎఫ్రెష్ని ఎలా మిక్స్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేశాను. 160 ml హాట్ వాటర్లో 1 గ్రామ్ ఎఫ్రెష్ని తీసుకుని చక్కగా మిక్స్ చేసుకుని తాగొచ్చు అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఈ ఎఫ్రెష్ని మాత్రమే మనం తీసుకుంటూ బరువు తగ్గొచ్చా అంటే తగ్గొచ్చండి. కానీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ షేక్ తీసుకుంటూ ఈ ఎఫ్రెష్ని యూజ్ చేస్తే మనకి వెయిట్ లాస్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా పెట్టుకోలేను అనుకున్న వాళ్ళు ఓన్లీ ఈ ఎఫ్రెష్ని యూజ్ చేసి ప్రాపర్ డైట్ పాటిస్తూ కూడా మనం బరువు తగ్గొచ్చు. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఎఫ్రెష్ని యూజ్ చేయటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయినవే కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ ఎఫ్రెష్ని ఎలా యూజ్ చేస్తే మనం ప్రాపర్గా వెయిట్ లాస్ అనేది అవుతాము అనే విషయానికి వస్తే, మనం హాట్గా ఈ ఎఫ్రెష్ని తీసుకుంటే మనకి బాడీలో ఉండే ఫ్యాట్ లాస్ అనేది స్పీడ్గా ఉంటుందండి. అయితే నార్మల్ వాటర్లో కూడా తీసుకోవచ్చు. బయట జాబ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇలా 2 స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకుని 1 స్పూన్ సబ్జా గింజలు కూడా వేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట. కూల్గా తీసుకోవచ్చు, హాట్గా తీసుకోవచ్చు, నార్మల్గా కూడా ఎఫ్రెష్ని తీసుకోవచ్చు. బట్ హాట్గా తీసుకోవడానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఫ్యాట్ లాస్ అనేది స్పీడ్గా జరుగుతుంది. నెక్స్ట్ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా బయట అదర్ సైట్స్లో కాకుండా మీరు కంపెనీ నుండే డైరెక్ట్గా ఐడి తీసుకుని ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. డిస్కౌంట్స్లో ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. లేదంటే కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గరైనా తీసుకోండి. బట్ తీసుకునే ముందు మీరు ఆ ప్రొడక్ట్స్ మీద బార్కోడ్ ఉందో లేదో చూసుకుని తీసుకోండి. ఫేక్ ప్రొడక్ట్స్ లేకుండా మీరు జాగ్రత్త పడి తీసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం కొనే ముందు కొంచెం జాగ్రత్తగా అవి ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకుని మీరు వాడితే రిజల్ట్ అనేది బాగుంటుంది. వెయిట్ లాస్కి సంబంధించిన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి, అలాగే మంచి మంచి ఫుడ్ రెసిపీస్ గురించి, వెయిట్ లాస్ టిప్స్ గురించి ముందు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.